హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేబీ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే 'గుప్పెత మనసు' సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుందండి. వసుధర రౌడీల నుండి తప్పించుకుంటుంది. అందుకని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కథ ఏంటనే అర్థమవుతుంది. శైలేంద్ర టీ కొట్టు దగ్గర ఉన్న వసుధరని చూస్తాడు. అది బ్రహ్మ నిజమా అని కళ్ళు మూసి తేరుకునేలోగా వసుధర అక్కడ కనిపించదు. అంతలోనే రౌడీలు వసుధరను వెంబడిస్తారు. వసుధర వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు రౌడీలకి వసుధర కనిపించకపోవడంతో అన్న తను తప్పించుకుందన్నా అని అంటారు రౌడీలు. అప్పుడు పాండు ఎన్నిసార్లు తప్పించుకుంటుందో తప్పించుకొని చూద్దాం, పక్కనే టీ కొట్టు ఉంది కదా, టీ తాగుదాం అని అంటాడు. శైలేంద్రకి వసుధర బ్రతికే ఉందని అనుమానం వచ్చి పాండుకి కాల్ చేస్తాడు. అనుకోకుండా పాండు శైలేంద్ర టీ కొట్టు దగ్గర కలుస్తారు. అప్పుడు రేయ్, మీరు ఇక్కడున్నారేంట్రా? అయినా నాకు ఒక డౌట్ వచ్చింది. వసుధర ఇక్కడే కనిపించింది, ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు. మీరు తనని చంపారా లేదా? నిజం చెప్పండి, ఎందుకు మీరు నాతో అబద్ధం చెప్పారు అని గట్టిగా అరుస్తుంటాడు శైలేంద్ర. అప్పుడు పాండు, వసుధరను చంపి మట్టిలో పూడ్చిపెట్టాం, వీడియో కాల్ చేశాం కదా సార్, మీరు చూశారు కదా, అయినా మా పైన మీకు నమ్మకం లేదా? మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే తనను పాతిపెట్టిన చోటికి వెళ్దాం. అక్కడ వసుధర అస్థికలు ఉంటాయి. వాటిని నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వారే ఇన్వెస్టిగేషన్ చేసి చనిపోయింది వసుధర అని నిర్ధారించిన తర్వాతే మనకు శిక్ష వేస్తారు. చంపమని చెప్పింది మీరు, చంపింది మేము అని వారికి చెప్పి లొంగిపోతాం సార్ అని అంటాడు పాండు. అప్పుడు శైలేంద్ర, నేను నమ్ముతున్నాను, నాకు ఇక్కడ పని ఉంది, మీరు వెళ్ళండ్రా అని అంటాడు. వాళ్ళు అక్కడ నుండి వెళ్తారు. తర్వాత శైలేంద్రకి అనుమానం అయితే ఉంటుంది. ఎందుకంటే వసుధరను తను చూశాడు కాబట్టి. నా కళ్ళు నన్ను మోసగించినా నేను భ్రమపడినప్పటికీ ఇక్కడ వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా అని వసుధర ఫోటోను టీ కొట్టు అతనికి చూపించాలని చూస్తాడు. అంతలోనే అక్కడ పాండు వాళ్ళ రౌడీలు అందరూ కూడా అక్కడ టీ తాగుతూ ఉంటారు. ఏంటి సార్, మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? మా వృత్తికి నేను ద్రోహం చేస్తాను అనుకుంటున్నారా అని పాండు తన మాటలతో శైలేంద్రని కన్విన్స్ చేస్తాడు. అప్పుడు శైలేంద్ర, సరేరా, నేను నిన్ను నమ్ముతున్నాను అని అంటాడు. పాండు ఇంకెప్పుడు ఆమె ఫోటోను చూపిస్తూ ఇలా ఎంక్వైరీలు చేయొద్దని నాకు మాట ఇవ్వమని అంటాడు. శైలేంద్ర సరే అని తనకి ఒట్టు వేస్తాడు. శైలేంద్ర టీ కొట్టు అతన్ని నాకు రంగా కావాలి అని అడగగానే తను ఇందాకే వెళ్ళిపోయాడు అని టీ కొట్టు అతను చెప్తాడు. అప్పుడు రంగా ఇల్లు ఎక్కడో చూపించమని అడుగుతాడు శైలేంద్ర. అప్పుడు తన కొడుకును పిలిపించి ఈ అంకుల్ని రంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు అని చెప్తాడు టీ కొట్టతను. తర్వాత ఆ బాబు శైలేంద్రని రంగా వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. తర్వాత రంగా బుజ్జి ఆటో క్లీన్ చేస్తూ ఉంటారు. అక్కడికి వసుధర వస్తుంది. అప్పుడే శైలేంద్ర తన ఇంటికి రావడం గమనిస్తాడు రంగా. వెంటనే కంగారు పడుతూ వసుధర ఇంట్లోకి వెళ్ళిపోవాలని కావాలని తనపై నీళ్లు పడుతుంటాడు రంగా. అప్పుడు ఏంటి సార్ ఇది, ఎందుకు ఇలా పూశారు అంటుంది వసుధర. మేడం గారు, ముందు మీరు ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకోండి, ఇలా ఉంటే బాగుండదు, అయినా సరోజ చూస్తే అస్సలు బాగుండదు, మీరు ఇంట్లోకి వెళ్ళండి మేడం గారు అని అంటాడు రంగా. సార్, పడింది నీళ్ళే కదా, సాంబార్ కాదు కదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటుంది వసుధర. అప్పుడు రంగా చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ వసుధరను ఎలాగోలా ఇంట్లోకి పంపించేసి బయట నుండి గడియ పెట్టేస్తాడు. ఎందుకంటే తను రంగా కాదు, రిషి కాబట్టి. వసుధర ప్రమాదంలో ఉందని తనకు తెలుసు కాబట్టి అలా బయట నుండి గడియ పెట్టేస్తాడు. తర్వాత శైలేంద్ర దగ్గరకు వచ్చేసి, ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు అని అంటాడు రంగా. అప్పుడు శైలేంద్ర, నేనేదో క్యాజువల్గా వచ్చాను అని అంటాడు. నాకు తెలుసు సార్, మీరు ఎందుకు వచ్చారు నిజం చెప్పండి అని అంటాడు రంగా. సరోజ గురించి తెలుసుకుందామని వచ్చాను అని అంటాడు శైలేంద్ర. అప్పుడు రంగా, ఎంక్వైరీ చేస్తున్నారా? ఎంక్వైరీ చేయొచ్చు, పర్వాలేదు, పెళ్లికి ముందు అన్నీ చూసుకోవాలి, కానీ ఎంక్వైరీలు చేసే ముందు కొంత లిమిట్ ఉంటుంది. నేను మీకు ముందే చెప్పాను, వాళ్ళ ఇంటి దగ్గరే క్లియర్గా చెప్పేస్తాను, అయినా కూడా మీరు మా ఇంటికి వచ్చి ఇలా అడగడం బాగలేదు సార్ అని అంటాడు రంగా. అప్పుడు శైలేంద్ర, అయ్యయ్యో, నేను అవన్నీ మాట్లాడడానికి రాలేదు అని అంటాడు. రంగా, మాకు తెలుసు సార్, మీరు అలానే అంటారు, కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి వచ్చారు అని అంటాడు. నేను చెప్తున్నా కదా సార్, సరోజ నాకు మరదలే, కానీ తన మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదని మీకు ఆల్రెడీ చెప్పాను, నా మరదలు బంగారం సార్ అని అంటాడు. అప్పుడు శైలేంద్ర, నేను సరోజ మీద అనుమానంతో రాలేదు సార్, మా వాడు పర్సనల్గా ఏదో అడగాలనుకున్నాడు, అది అడగలేదట, అందుకే తెగ ఫీల్ అవుతుంటే నన్ను పంపించండి సార్, అందుకే వచ్చాను అని అంటాడు శైలేంద్ర. జీవితంలో ఎన్నో వింతలు చూశాను, కానీ ఈ వింత ఏమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు, ఈ హెయిర్ స్టైల్ ఇదంతా కూడా రిషిలానే ఉంది అని శైలేంద్ర తన మనసులో అనుకుంటూ ఉంటాడు. శైలేంద్రకి ఏం అడగాలో అర్థం కాక సరోజకి వంటొచ్చా అని అడుగుతాడు.
అప్పుడు రంగా సరోజ వంట చేసిందంటే ఊరంతా గుమగుమలాడిపోతుంది. అంత బాగా చేస్తుంది వంట అని రంగా చెప్తాడు. శైలేంద్ర మొత్తానికి సరోజ గురించి ఆరా తీస్తూ ఉంటాడు. రంగా తనకు తగినట్టుగా ఆన్సర్ చేస్తూ ఉంటాడు. రంగా ఇవన్నీ నన్ను అడగడం కాదు, సరోజని అడుగుతాం, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరినైనా అడుగుదాం, పద వెళ్దాం అంటూ అక్కడ నుండి వెళ్తుంటారు. రే బుజ్జి, ఆటో క్లీన్ చేసుకుని త్వరగా వచ్చాయి అంటూ అక్కడ నుండి వెళ్తుంటారు. అంతలోనే అక్కడికి రాధమ్మ వస్తుంది. మీరేంటి బాబు ఇక్కడ అని అనగానే, చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాను బామ్మ అంటాడు శైలేంద్ర. ఏంటి బాబు ఎంక్వైరా? మా వాడు పెళ్లి చూపుల్లోనే అన్ని విషయాలు మీకు చెప్పాడు కదా, తన మీద తనకి ఎలాంటి అభిప్రాయాలు లేవని చెప్పాడు కదా. అయినా నా మనవడు మనవరాలు చిన్నప్పటి నుండి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. రంగకు కానీ సరోజ వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ మనసులో ఎప్పుడు పెళ్ళి అనే ఆలోచన వాళ్ళ మనసులోనికి తీసుకురాలేదు. కానీ ఇప్పుడు ఏంటి బాబు అని అంటుంది రాధమ్మ. అప్పుడు శైలేంద్ర, బామ్మ మీరు ఏదేదో అనుకుంటున్నారు, నేను అలాంటి ఎంక్వైరీ కోసం రాలేదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడదామని వచ్చాను అని అంటాడు శైలేంద్ర. తర్వాత రంగా టాపిక్ కట్ చేసి, మీరు లోపలికి వెళ్ళండి అని శైలేంద్రను అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు. వసుధర లోపలే శైలేంద్ర వాయిస్ను విని, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది, ఇది శైలేంద్ర గొంతు అనిపిస్తుంది అని అంటుంది. అంతలోనే రాధమ్మ వచ్చి డోర్ తీస్తుంది. వసుధర, బామ్మ రిషి సార్ ఎక్కడికి వెళ్ళారు అని అంటుంది. పెళ్లి వాళ్ళు వచ్చారమ్మా, వాళ్ళని సరోజ ఇంటికి తీసుకెళ్లాడు రంగా అని అంటుంది. అయినా నువ్వు లోపల ఉండగా గడియెవరు పెట్టారమ్మా అని అంటుంది రాధమ్మ. అప్పుడు వసుధర, అదే నాకు అర్థం కావడం లేదు బామ్మ అని అంటుంది. ఇంకెవరు పెట్టుంటారు, రంగానే నువ్వు ఇంట్లో లేవనుకుని గడియ పెట్టాడేమో అని అంటుంది రాధమ్మ. తర్వాత వసుధర, ఇది శైలేంద్ర వాయిస్లా ఉంది, అంతకుముందు సరోజ ఇంటి దగ్గర దేవి అని గొంతు విన్నాను, ఇప్పుడేమో ఇక్కడ శైలేంద్ర గొంతు విన్నాను, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు అర్థం కావడం లేదే, ఒకసారి సరోజ ఇంటికి వెళ్ళి చూసేస్తాను అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత రంగా శైలేంద్ర సరోజ ఇంటికి వెళ్తుంటారు. దారిలో ఒక పెద్దాయన కనిపించి, బాబు రాధమ్మ ఎలా ఉంది, తన ఆరోగ్యం ఎలా ఉంది, మొన్న గుండెపోటు వచ్చిందట కదా, చాలా జాగ్రత్తగా చూసుకో బాబు, ఎందుకంటే తనకి ఏమన్నా అయితే నువ్వు ఒంటరివాడివి అయిపోతావు బాబు, ఈ రోజుల్లో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు, చాలా జాగ్రత్తగా ఉండమని తనకి చెప్తుంటాడు. శైలేంద్ర, నేను తన గురించి ఎంక్వైరీ చేద్దామని వస్తుంటే నేను చిక్కుల్లో పడిపోయానేంటి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి రేపటి వీడియో చాలా బాగుందండి. మరి మా వీడియో మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.